రైట్. వెంకటరెడ్డి గారు మీరేమంటారు? క్రమశిక్షణకి మారు పేరు కాంగ్రెస్ పార్టీ అంటున్నారు. ఈ అంతర్గత విభేదాలనేవి అన్ని పార్టీలో ఉన్నాయి. బయటకొచ్చి మాట్లాడుతున్నారు. కుటుంబ సభ్యులే మాట్లాడుతున్నారు. అలాగే మీ బీజేపీ నేతలు కూడా బయటకొచ్చి బీజేపీ మీదే విమర్శలు చేస్తున్నారు. ఇవన్నీ జరుగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీలో కూడా ఉండొచ్చు అని చెప్తున్నారు. ఇప్పుడు ఒక్కటి విజయ్ గారు, కాంగ్రెస్ మిత్రుడు మాట్లాడిన దాంట్లో బ్రహ్మానంద రెడ్డి ఏ, ఇందిరాగాంధీ గురించి మాట్లాడినాడు. హ్మ్. నిట్ట నిలువున, దేశంలో నిట్ట నిలువున పార్టీ రెడ్డి రెడ్డి కాంగ్రెస్, ఇంకో కాంగ్రెస్ అని మొత్తం దేశవ్యాప్తంగా విభజించబడినటువంటి పరిస్థితిలో వాళ్ళకు ఉన్నది. వాళ్ళ కుమ్ములాటలు కాంగ్రెస్ నుంచి మనకు అందరికీ తెలిసింది. ఇప్పుడు కూడా ఆయన ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, ఎందుకంటే ఆయన కాంగ్రెస్ నాయకుడు కాబట్టి ఆయన ఒప్పుకోకపోవచ్చు. రేవంత్ రెడ్డి గారిని ఎట్లా బ్లేమ్ చేయాలి, ఎట్లా అసమర్థ పాలనాన్ని నిరూపించాలనే దాని కింద ఒక వర్గం, మంత్రివర్గంలో ఉండేటువంటి వాళ్ళు, పార్టీలో ఉండేటువంటి వాళ్ళు శత విధాల ప్రయత్నం చేస్తున్నారు. అవన్నీ ఆయనకు తెలిసే ఇవాళ మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడడానికి ఎందుకు, రేవంత్ రెడ్డి చిన్నపిల్లాడు కాదు, ఆయన తెలుసు, రాజకీయాలని తెలుసు. కాబట్టి ఆయనకు ఎసరు తెచ్చే చాలా సందర్భాల లోపల రాహుల్ గాంధీ గారి అపాయింట్మెంట్ దొరుకుతలేదు. మహేష్ కుమార్ ఇద్దరు ఢిల్లీలో ఉండగా మహేష్ కుమార్ గౌడ్ గారికి ఇంటర్వ్యూ ఇచ్చినాడు. సరే వాళ్ళనొచ్చు, మేము అడగలేదు, సార్ అడగలేదు, మా ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు కేవలము రాహుల్ గాంధీ గారి అపాయింట్మెంట్ కోసమే చెప్పనియండి. కాబట్టి ఇవాళ చాలా స్పష్టంగా కనపడుతున్నటువంటిది ఏంటంటే, ఆ పార్టీ లుక్కలుక్కలు ఇవాళ కొత్త కాదండి. ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఫ్లైట్ హైదరాబాద్కి వచ్చే లోపల ఆ ముఖ్యమంత్రిని తీసేసిన సందర్భాలు ఆ కాంగ్రెస్ చరిత్ర అది. దాని కొత్త విషయం ఏమి లేదు. దానికి ఆ రకమైనటువంటి క్రమశిక్షణ రాహిత్యం అనేటువంటిది కాంగ్రెస్ పుట్టుకతోనే ఉంటది. ఇవాళ కూడా అదే జరుగుతుంది. ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నది ఏంటంటే, సంక్షేమ కార్యక్రమాలు మాట్లాడుతున్నారు. 1,00,000 కోట్లు మేము రైతులకు ఖర్చు పెట్టినామంటున్నారు. 2,00,000 కోట్లు అప్పు చేసినామని కూడా చెప్పండి. ఇప్పుడు నెలకు 10,000 కోట్ల రూపాయలు అప్పు తెస్తే తప్ప జీతాలు ఇయ్యలేని, పెన్షన్లు ఇయ్యలేనటువంటి ఒక నిస్సాయ ఆర్థిక సంక్షేమం లోబకి ఇవాళ తెలంగాణ ఆర్థిక వ్యవస్థ రాష్ట్రం రావడం జరిగింది. మీకు తెలియదా? అధికారంలోకి వచ్చేటప్పటికి వాళ్ళు చేసిపోయినారు. వాళ్ళు చేస్తే వాళ్ళ ఇంట్లో కూర్చుని పెట్టినారు. మరి మీరు అదే ప్రయాణం చేస్తున్నారు. ఏ రకంగా మాకు చేత కదా, మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. ఏది సంక్షేమ కార్యక్రమాలు, పెన్ను కాగితం భారతీయ జనతా పార్టీ దగ్గర లేదా? ఆ మాత్రం మేము రాయలేమా? అనాలోచితమైన, ఊహాజనితమైన, అమలు కానటువంటిది, కలలు అనేటువంటి సంక్షేమ కార్యక్రమాలు వీలు కావని తెలిసి కూడా ప్రజలు భ్రమల్లోకి దించి ఓట్లు దండుకునేటువంటి పద్ధతి లోపల మీరు చేసినటువంటి పర్యవసానమే ఇలా మీరు మాట్లాడుతున్నటువంటిది. అది మాకు లేదానండి? నేను రాయగలుగుతానండి. ఏది ఉచితంగా ఇవ్వాలో నేను రాయాలా? ఒక అధికార ప్రతినిధిగా నేను రాయగలుగుతా. కానీ ప్రజలను మోసం చేయకూడదు. ఇవాళ పార్టీ మోసం చేసినటువంటి పరిస్థితి మనకు కనపడుతున్నటువంటిది. కాబట్టి ఇవాళ మేము అంటున్నది ఏంటంటే, మీరు ఏ కోణంలో ప్రజలకు హామీలు ఇచ్చినారో అమలు చేయాలనేటువంటిది మేము డిమాండ్ చేస్తున్నటువంటిది. కారణాలు వెతక్కండి. ఏం జరుగుతున్నటువంటిది? నన్ను కోసినా కూడా ₹1 ఇచ్చినట్లేదన్నాడు. ఉద్యోగస్తులకు పరిస్థితి ఏంది? వాళ్ళని బెదిరించి కూర్చుండబెట్టినాడు. ఉద్యోగస్తులకు సంబంధించి ఒక్క డిఏ ఇస్తే విజయ్ గారు, నేను ఉద్యోగంలో పనిచేసిన 35 సంవత్సరాలు 28 వాయిదాలలో చెల్లించేటువంటి ఒక నిస్సహాయ పరిస్థితికి ఇలా రాష్ట్రం వచ్చింది. ఒక్క డిఏ అంటే ఎంత పెడుతుందండి? నెలకు ₹500-600 పెడుతుంది మామూలుగా సాధారణ ఉద్యోగస్తుడికి. ఆ బకాయిలు ఎంతకాలానికి ఇస్తుంది తెలుసా? 28 నెలలు. అంటే ఈయన టర్మ్ అయిపోతుంది. 2 సంవత్సరాల 4 నెలలు. ఇంకొక డిఏ ఇస్తే టర్మే అయిపోతుంది. ఇంకా 4 డిఏలు ఉన్నాయి. రేపు జూలై 1కి ఇంకా 5వది వస్తుంది. నేనేమంటున్నా అంటే, అలవిగానటువంటి సంక్షేమ కార్యక్రమాలను ప్రకటించి అమలు చేయలేనటువంటి నిస్సాయ పరిస్థితిలో ఉండి భారతీయ జనతా పార్టీ గురించి మాట్లాడతారు. మేము ఇచ్చినామా? మేము చెప్పలేదు కదా. మీరు ఇన్ని చెప్పిన తర్వాత కూడా మమ్మల్ని గెలిపిస్తూనే ఉన్నారు కదా. జాతీయ స్థాయిలో మోదీ గారి యొక్క అభివృద్ధి నమూనా 2047 వికసిత భారత్ కేంద్రంగా ఇవాళ మొత్తం దేశం మొత్తము భారతీయ జనతా పార్టీ వైపు వస్తున్నటువంటి పరిస్థితి. తెలంగాణలో మేము గెలుస్తున్నాం కదా. ప్రజలకు అర్థం కాలేదనండి? హామీలు ఇవ్వడము, మోసం చేయడము, అమలు చేయకపోవడము వాళ్ళకి అర్థమైపోయింది. కేసీఆర్ చేసింది అదే, మీరు చేస్తుంది అదే. కాబట్టి ప్రజలు స్థిరమైన అభిప్రాయంతో ఉన్నారు. ఏది కావాలో అనేటువంటిది ప్రజలు ఒక స్థాయికి వచ్చేటప్పటికి ఏంటంటే, ఇంత ఉచితంగా ఎందుకు ప్రకటన చేస్తున్నారు? డబ్బు లేని ఎందుకు చేస్తున్నారు? ఎందుకు బ్రహ్మల్లోకి దించుతున్నారు? ఎందుకు ప్రజలను మోసం చేస్తున్నారు అనేటువంటి చర్చ జరుగుతున్నటువంటిది కదా. ఎందుకు ₹15,000 ఎకరాకి ఇస్తామన్నారు? ఎందుకు మార్చుకున్నారు? వీళ్ళు ఎందుకు ఎగ్గొట్టినారు? వీటికి సమాధానాలు చెప్పండి. మీరు చెప్పిందని మేము అడుగుతున్నాం. మేము చెప్పలేట్లా? మేము మా రైతులకు సంబంధించి PM కిసాన్ కరెక్ట్గా ఏ డేట్ చెప్తామో ఆ డేట్కు మేము ఇచ్చేది ఎంత అమౌంట్ అయినప్పుడు కూడా అది గుంట కానివ్వండి, 2 గుంటలు కానివ్వండి, 2,000 చొప్పున మేము చెల్లిస్తున్న సందర్భం ఉంది. ఏది చేతనైతే చేయాలా, మోసం చేయకూడదు. మోసం చేసే దాంట్లో కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ రెండు ఒకటే అనేటువంటిది ప్రజల్లో జరుగుతున్నటువంటి ఒక చర్చ. ఆ చర్చ ఆయనకు తెలుసు, ముఖ్యమంత్రి గారికి. కాబట్టి ఆయన ఏమంటున్నాడు? బాధ్యత నుంచి తప్పించుకోవడానికి మంత్రుల వైపు వేసి పరిస్థితిని ఆయన ఆలోచిస్తున్నటువంటి ఒక సందర్భం కనపడుతుంది. కాబట్టి మీకు దమ్ము ధైర్యం ఉంటే ఊకే రిజర్వేషన్స్ 42% అది ఇది అనేటువంటిది కాదు కదా. ఇప్పుడు భారత ప్రభుత్వ లెక్కల ప్రకారంగా కులగణన జరిగిన తర్వాతనే ఏదన్నా పర్సెంటేజ్ వస్తుంది. మీరు చేసిన కులగణన
అనేటువంటిది ఏ రకం కూడా సైంటిఫిక్ లేదు, శాస్త్రీయత లేదు. ఇంతవరకు చెప్పలే. ముస్లిం తెచ్చి బీసీలో కలిపినారు, మొత్తం కలిపి మీరు లెక్కలు చెప్తున్నారు. ఇంతవరకు నేను అంటున్నా, పబ్లిక్ డొమైన్లో విజయ్ గారు ఏ కులం ఎంత ఉన్నది అనేటువంటి జనాభా పెట్టిరానండి, రెడ్డిలు ఎంత బ్రాహ్మణులు ఎంత అనేటువంటి విషయాలు చెప్పినారండి. ఏం చెప్పలే. ఒక రెజల్యూషన్ పాస్ చేసినారు, ఢిల్లీకి పంపించినారు, అక్కడ పడేసినాము, ఒక ధర్నా చేసినారు, అయిపోవాలి, ఇది మోడల్ అని అంటున్నారు వాళ్ళు. ఏ మోడలు? ఆ మోడల్ పనికిరాదు. బీసీలకు సంబంధించినటువంటి ఒక శాస్త్రీయ మేము భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉంది దేశం మొత్తం మీద, బీసీల సంక్షేమము. ఎందుకంటే మా బీసీలకు సంబంధించినటువంటి మా 3 పార్లమెంట్ సభ్యులను ఎన్నుకున్నారండి ఇక్కడ బీసీలు. వీళ్ళకి ఒక్కరు కూడా బీసీ అని వాగితే ఒక్కరు కూడా ఎన్నిక కాలేదు. వాళ్ళు చెప్తున్నటువంటిది స్వయాన 27 మంది ఓబీసీ మంత్రులు కేంద్రంలో ఉన్నటువంటి పరిస్థితి వాళ్ళు ఉన్నటువంటిది. మంత్రివర్గం చేయడానికి, విస్తృతపరచడానికి చాతనైతే లేదు. రోజు ఏదో ఒక కారణాలు చెప్తున్నారు. ఏమడ్డం వచ్చిందండి మంత్రివర్గ విస్తరణ కోసం? ఎట్లా హోమ్ పోర్ట్ఫోలియో ఖాళీ ఉంటుందండి? విద్యాశాఖ ఎట్లా ఖాళీ ఉంటుందండి? మున్సిపల్ శాఖ ఎట్లా ఖాళీ ఉంటుందండి? కీలకమైన శాఖలను ఖాళీ పెట్టి ఆయనకు టైం దొరకదు ముఖ్యమంత్రి గారికి ఢిల్లీ రావడానికి పోవడానికి. వాటి ఏం జరుగుతుంది అనేటువంటిది వాళ్ళు నిజామాబాద్లో వాళ్ళకు సంబంధించినటువంటి మీడియా కథనాలే వస్తున్నటువంటిది. 200 మంది అమ్మాయిలు ఉన్నటువంటి ఒక జిల్లా పరిషత్ స్కూల్కు సంబంధించినటువంటి అమ్మాయిలకు టాయిలెట్ లేదు, వాళ్ళు లైన్లో నిలబడిపోతున్నారు. అది గత ప్రభుత్వంలో మనం విమర్శించినాము. మీరు ఏం చేస్తున్నారని అడుగుతున్నాం ఇవాళ. కాబట్టి ప్రజాపాలన గాలి కొదిలేసిండ్రు. ఎన్నికలు పెట్టే ధైర్యం మీకు లేదు. ఏమన్నా అంటే ఏం చేస్తారు తెలుసా? 42% బీజేపీ కేంద్ర ప్రభుత్వం మాకు ఒప్పుకోలేదు కాబట్టి మేము ఎన్నికలు పోస్ట్పోన్ చేస్తామనే పరిస్థితులు ఉంది. కాబట్టి ఒక తీవ్రమైన మానసిక అసంతృప్తి కోణంలోనే ఇవాళ రేవంత్ రెడ్డి గారి యొక్క ఉపన్యాసాన్ని మనం పరిశీలించవలసి ఉంటుంది తప్ప రొటీన్ గా మాట్లాడిండి ఆయన అని నేను అనుకోవడం లేదు. అందరికీ తెలియాలి. మంత్రివర్గంలో బహుశా మాట్లాడుతున్నట్టుంది. ఇవాళ చాలా మంది విస్తృత ప్రాతిపదికన వచ్చినటువంటి కొత్త కార్యవర్గం వచ్చింది. ఆ కార్యవర్గంలో అందరికీ తెలియాలి అనేటువంటి పరిస్థితి లోపల ఆయన మాట్లాడినటువంటి బాధ్యత నుంచి ఆయన కొంత దూరంగా వెళ్ళి నేను కాదు రేపు వచ్చేటువంటి పరిణామాలకు అనేటువంటిది వీళ్ళు కూడా ఎట్లా ఉన్నారంటే ఆయన బ్లేమ్ కావాలా, బ్లేమ్ గేమ్ కావాలా, ఏం చేయలేని పరిస్థితులు ఉన్నారు అనేటువంటి పద్ధతుల తీసుకొచ్చి ఎప్పుడు ఆ కుర్చీ ఆక్రమించుకుందాం అనేటువంటి వాళ్ళు ఒక 3-4 ఉన్నారండి. కాంగ్రెస్ చరిత్ర అది. దానికి నేనేం తప్పుపట్టడం లేదు వాళ్ళు పదవులకు. ఆ చరిత్రలో ఒక డిఎన్ఏనే ఇప్పుడున్న తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో కూడా జరుగుతుంది అనేటువంటిది ప్రజల్లో ఉన్నటువంటి ఒక అభిప్రాయము. అది నా అంత నేనుగా చెప్పడం లేదు. వాళ్ళకి ఏం గవర్నమెంట్ ఉంటుంది సార్ అనేటువంటి పద్ధతి లోపలికి రావడం జరిగినటువంటిది. అన్ని దర్యాప్తులు, ఒక్క దర్యాప్తులో కూడా ఇంతవరకు ఎఫ్ఐఆర్ ఛార్జ్ చేయలేదండి. ఎందుకు చేయలేదండి? అండర్స్టాండింగ్, బీఆర్ఎస్ వాళ్ళకి అండర్స్టాండింగ్ స్పష్టంగా కనపడుతున్నటువంటిది. ఈ కార్ రేసింగ్ లో స్పష్టంగా డీవియేట్, అన్ని రూల్స్ డీవియేట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకు ఛార్జ్ షీట్ దాఖలు చేయలేదండి? కావాలంటే ఇంకా వాళ్ళ పోస్ట్ పోన్ చేస్తారు, కమిషన్లకు టైం ఇస్తున్నటువంటిది. కాబట్టి కేంద్ర పార్టీ కూడా ఏంటంటే మీరు ఎట్టి పరిస్థితుల్లోనే బీఆర్ఎస్ పార్టీని బతికించుకోండి, మీరు దాన్ని చంపకండి, అట్లాగే నడిపించండి, అట్లాగే వాళ్ళని హరాస్ చేస్తూ అట్లాగే మానసికంగా కృషించేటట్టుగా చేయండి, కానీ చంపకండి పూర్తిగా. ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాజకీయాల నుంచి అంతమైపోతే, అర్ధాంతరంగా వెళ్ళిపోతే ఆ స్పేస్ను ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపు వస్తుంది అనేటువంటి లెక్కలు వాళ్ళకు ఉన్నాయండి. అందుకోసం ఇవన్నీ జరుగుతున్నాయి. చూడండి మీరు రేపు భవిష్యత్తులో చూడండి, ఒక్క కేసు ఫిల్అప్, ఒక్క ఫైల్ చేయరు వాళ్ళు, దాని గురించి మాట్లాడారు. స్పష్టంగా ఉంది. మీకు తెలుసు గతంలో మనకు ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన రోజున పశుసంవర్ధక శాఖకు సంబంధించినటువంటి చాలా ఫైళ్లు మయమైపోయినాయి అన్నారు. దాని మీద ఏం జరిగిందండి? ఏది లేదు. కాబట్టి డ్రగ్ కేసు సంబంధించినటువంటి ఫైల్ ఏమైందండి? ఏమీ లేదు. కాబట్టి వాళ్ళు ఏ ఫైల్ మీద ఎఫ్ఐఆర్ చేయరు. వాళ్ళు ఏంటంటే ప్రచారం కోసము, ఇతర అవసరాల కోసము ఆ పార్టీ మీద దాడి చేయడము, దుష్ప్రచారం చేయడం జరుగుతుంది అనేటువంటిదే మేము భావిస్తున్నటువంటి ఒక సందర్భం. రైట్. శ్రవణ్ కుమార్ గారు, ముఖ్యంగా